తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తదుపరి కార్యాచరణపై సిట్ ఫోకస్ చేసింది. సిట్ సభ్యులతో కమిషనర్ సజ్జనార్ సమావేశమయ్యారు. నెల రోజుల్లో విచారణ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అందుకనుగా త్వరితగతిన సిట్ విచారణ కొనసాగుతోంది. తదుపరి చర్యలపై ఉత్కంఠ నెలకొంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయంగా ఆసక్తి నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, సిట్ విచారణ తదుపరి కార్యాచరణ ఎలా ఉండే ఛాన్స్ ఉంది? థ్యాంక్ యూ సింధు. తెలంగాణలోనే సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులోని ఇప్పుడు సిట్ ఏ నిర్ణయం తీసుకుంటుందనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో కూడా షెడ్యూల్ విడుదలైంది. అయితే నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ సమయంలోని సిట్ ఏ విధంగా దీనిపై చర్యలు తీసుకుంటుందనే దానిపై రాజకీయంగా కూడా పూర్తిగా సర్వత్రం నెలకొంది. అయితే ఇటు వీసీ సజ్జనార్ నేతృత్వంలోని కొత్తగా ఒక సిట్ బృందం కూడా ఏర్పడడం జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసుపై ముఖ్యంగా ఈ సిట్ బృందం ఎప్పుడైతే ఏర్పడిందో ఇమీడియట్గా ప్రతి ఒక్కరిని కూడా నోటీసులు ఇచ్చి విచారించారు. ఇందులో ప్రధానంగా హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, అలాగే బీఆర్ఎస్ కీలక నేత, అలాగే బీఆర్ఎస్ గాడ్ ఫాదర్ అయిన ఏదైతే కేసీఆర్ను కూడా విచారించడం జరిగింది. అయితే ఇప్పుడు సిట్ ఏ విధంగా దీనిపై చర్యలు తీసుకుంటుంది అనే దానిపై ప్రస్తుతం మనం చూడాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ముఖ్యంగా ఈరోజు ఐసీసీ అంటే కమాండ్ కంట్రోల్లోని ఇటు వీసీ సజ్జనార్ నేతృత్వంలోని సిట్ బృందం కూడా భేటీ అయింది. అయితే దీంట్లో కీలకమైన విషయాలపై ఇప్పటికే చర్చిస్తున్నారు. అయితే ఇందులో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇప్పటివరకు కూడా విచారణ ఏ విధంగా కొనసాగింది, అలాగే ఎంతమందిని విచారించారు, అయితే ఇందులో కీలకమైన వ్యక్తులు ఎవరు, వాళ్ళ విచారణలో వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఏ విధంగా ఉందనే దానిపై పూర్తిగా చర్చిస్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు కేసీఆర్ విచారణ కూడా పూర్తయింది. కాబట్టి దీంట్లోని అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేయడానికి కూడా సిట్ బృందం రెడీ అయిందని చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఇంకా కవితకైతే ఇంకా ఈ కేసులో అయితే నోటీసులు కానీ ఎటువంటి ఇవ్వలేదు. అయితే దానికి సంబంధించి అంటే ఇంకా కవితకు కూడా నోటీసులు ఇచ్చి విచారించిన తర్వాత ఇటు అడిషనల్ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తారా లేదంటే ముందుగానే దాఖలు చేస్తారా అనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ కేసులో ఇప్పటికే ఇటు ప్రణీత్ రావు నుంచి మొదలు పెట్టుకుంటే అంటే ఎస్ఐబిలో పనిచేసిన ప్రణీత్ రావు నుంచి మొదలు పెట్టుకుంటే భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్న, అలాగే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, అలాగే ఒక ఛానల్ ఎండి అయిన శ్రవణ్ రావుల విచారణ కొనసాగిన తర్వాత ఇటు రాజకీయంగా ఒక పెద్ద దుమారమే రేగింది. అయితే ఇటు శ్రవణ్ రావు అలాగే ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా రాజకీయంగా ఒక యూటర్న్ అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు తీసుకుంది. అయితే అప్పటికే ఇటు కేటీఆర్, హరీష్ రావు అలాగే సంతోష్ రావులకి కూడా నోటీసులు ఇచ్చి విచారించారు. ఆ తర్వాత కేసీఆర్ కూడా విచారించారు. అయితే ఇప్పుడు సిట్ బృందం కూడా ఈ విచారణ తదనంతరం ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ఈ కేసుపై గతంలో సీరియస్ అయింది. అయితే ఇంకా ఎన్నాళ్ళు ఈ కేసును పొడిగిస్తారు, ఇమీడియట్గా దీనికి సంబంధించి విచారణ జరిపి ఈ కేసు క్లోజ్ చేయాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలోనే ఇప్పుడు కొత్తగా వీసీ సజ్జనార్ నేతృత్వంలో ఏర్పడిన సిట్ బృందం కూడా దీనిపై అంటే ఒక నెలలోనే అంటే ఏర్పడిన ఒక నెలలోనే ముఖ్యంగా విచారణలు పూర్తి చేయాలంటూ కూడా ఒక టార్గెట్ పెట్టుకుని అందరినీ విచారించింది. అయితే ఇంకా కేటీఆర్ను కూడా మరొకసారి విచారించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. అలాగే కవిత కూడా సాక్షిగా కూడా విచారించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో కవిత కూడా ఇటు హరీష్ రావు, సంతోష్ రావు టార్గెట్ కింద ఫోన్ ట్యాపింగ్ కేసుపై అనేక విమర్శలు చేశారు. అయితే తన భర్త ఫోన్ కూడా ట్యాప్ అయింది అంటూ కూడా గతంలో ఆమె చెప్పిన నేపథ్యంలో సిట్ బృందం ఇప్పుడు కవితను విచారిస్తారా లేదా కేటీఆర్ను మరొకసారి విచారిస్తారా అనేది అయితే మనం వేచి చూడాల్సి ఉంది. అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో కూడా ఈ సిట్ విచారణకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఎంతమందిని విచారించారో, అలాగే ఛార్జ్ షీట్ ఏ విధంగా దాఖలు చేయాలి, అలాగే ఛార్జ్ షీట్లో గనక ఎవరెవరు పేర్లు ప్రస్తావించాలనే దానిపై ప్రస్తుతం విచారణ అయితే అంటే ఏదైతే చర్చలు అయితే కొనసాగుతున్నాయి. అయితే చర్చలు తదనంతరం దీనికి సంబంధించి అంటే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అవుతుంది. అయితే మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్న నేపథ్యంలోనే ఈరోజు ఈ నెల 11వ తారీఖున ఏదైతే పోలింగ్ ఉందో అయితే ఈ లోపు గనక ఏదైనా చర్యలు తీసుకుంటే ముఖ్యంగా రాజకీయంగా కూడా పెద్ద దుమారం రేగే అవకాశం ఉంది. ఎందుకంటే కేసీఆర్ లాంటి వ్యక్తులను కూడా సిట్ అధికారులు విచారించారు. కాబట్టి ఒకవేళ వాళ్ళ పేర్లు కనుక సిట్ బృందం కనుక ఛార్జ్ షీట్లో చేరిస్తే రాజకీయంగా పెద్ద దుమారం రేగే అవకాశం అయితే ఉంది సింధు. సో రాజకీయంగా దుమారం రేగే అవకాశం ఉంది కాబట్టి ఇంతటితో ఎండ్ కార్డ్ పడుతుందా విచారణకి? లేదు ముందుగానే సజ్జనార్ సూచించినట్టు ఇటు కేటీఆర్ని కానీ, హరీష్ రావు కానీ, సంతోష్ రావు కానీ మళ్ళీ ఖచ్చితంగా పిలిస్తే విచారణకు రావాల్సి ఉంటుంది అని చెప్పి ఆయన ముందుగానే చెప్పారు. సో దానికి తగ్గట్టుగా మళ్ళీ విచారణ జరిగే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఎస్ సింధు, ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ గాడ్ ఫాదర్ అయిన కేసీఆర్ విచారణ ముగిసిన తర్వాత ముఖ్యంగా ఈ కేసులను ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఎండ్ కార్డ్ పడుతుందంటూ కూడా అందరూ భావించారు. అయితే ఇప్పటికే సిట్ బృందం అంటే వీసీ సజ్జనార్ నేతృత్వంలోని కొత్త సిట్ బృందం ఏర్పడిన తర్వాత ఈ కేసులోని విచారణ మాత్రం చాలా వేగవంతంగా జరిగిందనే చెప్పొచ్చు. అయితే మొదటగా హరీష్ రావుకి నోటీసులు ఇచ్చిన సమయంలోనే 7 గంటల పాటు విచారించారు. అయితే ఆ తర్వాత హరీష్ రావు కూడా ఒకటే చెప్పారు, ఒకవేళ విచారణకు మళ్ళీ పిలిస్తే మేము
ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. అయితే అదే రోజు వీసీ సజ్జనార్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది. పంజాగుట్లో నమోదైన 243/2024 ఎఫ్ఐఆర్ ప్రకారం నోటీసులు ఇచ్చాము, వాళ్ళని విచారించాము, ముఖ్యంగా సాక్షులు ఎవరిని ప్రభావితం చేయొద్దంటూ కూడా వాళ్ళకి సూచించాము. ఒకవేళ సిట్ బృందం మళ్ళీ పిలిస్తే ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలంటూ కూడా గతంలో సజ్జనార్ కూడా ఏదైతే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు కేసీఆర్ విచారణ తదనంతరం కూడా మరొకసారి ఇటు కేటీఆర్ని విచారించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ విచారణలోనే అంటే గతంలో కేసీఆర్ చెప్పిన విధంగా చూసుకున్నట్టయితే సీఎం హోదాలో ఉన్న వ్యక్తికి ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉండదు, హోంశాఖ దగ్గర ఉంటుందంటూ కూడా గతంలో చెప్పారు. కాబట్టి మరొకసారి విచారణకి పిలుస్తారు లేదనేది అయితే మనం చూడాలి. అయితే ఛార్జ్ షీట్ విషయంలో కూడా ఈ రోజు క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.